హరి ఓం ప్రియాత్మస్వరూపులారా, జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు అనుగ్రహించిన భజగోవిందం నుండి మరో శ్లోక పుష్పాన్ని మీతో పంచుకుంటానండి. అగ్రే వహ్ని పృష్ఠే భాను రాత్రౌ చిబుక సమర్పిత జాను కరతల భీక్ష తరుమూలే వాస करतल भीक्ष तरुमूले वासः तदपि न मुञ्चत्याशापाशः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज మూఢమతే. శంకరుల వారి శిష్య బృందంలో మరొక శిష్యుడు గురువుగారికి ఆయన చెప్పిన వాటికి తదుపరి కొనసాగింపుగా ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క శ్లోకాన్ని సమర్పిస్తుండగా మరో శిష్యుడు ఈ విధంగా అగ్రే వహ్ని పృష్ఠే జానుహు, నెత్తి మీదేమో ఎండ మండిపోతూ ఉంటుంది. ఎండ అంటే మొత్తం వేడి తగులుతూ ఉండగా పృష్ఠే జాను, ఆ వీపు మీదేమో సూర్యుడు ఎండ అంటే రాత్రి పగలు బాహాటమైన బహిరంగమైన ప్రదేశంలో ఉండి రాత్రౌ చిబుక సమర్పిత జానుహు, రాత్రైతే గడ్డానికి మోకాళ్ళు తగిలేటట్టుగా చలికి ముడుక్కొని వణుక్కొని పడుకొని కరతల భిక్ష, కనీసం భిక్షాపాత్ర కూడా లేదు. ఎక్కడైనా ఏ గృహిణి అయినా భిక్ష ఇస్తే కరతలం ఈ చేతుల్లో పట్టుకుని కరతలే భిక్ష తరుమూలే వాస, రాత్రైతే చెట్టు మొదట్లోనో పడుకొని ఇంతగా సాధన చేస్తూ ఉన్నా కూడాను తదపి నముంచత్యాశాపాశ, బాహ్యంగా ఇన్ని అనుష్ఠిస్తూ ఉన్నా ఆంతరంలో ఆశాపిండం ఆశాపాశం, ఆ పాశం అంటే కట్టేసేటటువంటి ఆ తాడు, ఆ బంధం అది మాత్రం పోవడం లేదు. అంటే వీటన్నిటితో మోక్షం వచ్చేస్తే బాగున్నా అనే ఒక ఆశ అయినా ఉంది. ఏ ఆశ, బాహ్య జగత్తు పట్ల ఏ ఆశ లేకపోయినా ఆంతరంలో మోక్షం కావాలన్న ఆశ కూడా ఉంది. అది కూడా లేనివాడు ముక్తుడు. ఎంత లోతైనదో చూడండి. అందుకే భగవద్గీతలో కూడా మనకి అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, ఇలా చెప్పుకుంటూ చిట్ట చివరికి ఎక్కడికి వెళ్తుంది? మోక్ష సన్యాస యోగం. మోక్షం కోసం అలా సాధన చెయ్యి, ఇలా సాధన చెయ్యి, ఆ భోగ వాదన వదిలేసే, కర్మ ఫలాన్ని వదిలేసే, ఇన్ని చెప్పి చివరా మోక్షం అన్న దాన్ని కూడా వదిలేసే, అప్పుడు ముక్తుడు. కాబట్టి బాహ్యంలో ఇంత సాధన చేస్తున్నా కానీ బహిరంగ ప్రదేశంలో చిల్లి గవ చీపురు పుల్ల చెంత లేకుండా ఉంటూ ఉన్నా కూడాను లోపల ఆశాపాశం వదలడం లేదు. గురుదేవా, ఇది మా స్థితి, ఓ ఈశ్వరా, ఇది మా స్థితి అని చెప్పుకుంటున్నారు. అలాంటి చోట వారితో పోల్చుకుంటే మనం ఎంతండి? నేనైతే అంతే అనుకుంటానండి. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, రికమెండ్ మై ఛానల్ అండ్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ either spying or spirituality up to the roots of this society. Thank you for watching.